లిటరల్లీ 8 మంది కుమ్మక్కయ్యారు. 8 మెంబర్స్ కుమ్మక్కై గౌరవ్‌ని రెబెల్ అని జెప్పిర్రు. ఆళ్ళందరికీ రెబెల్ అని ఆయన మీదనే డౌట్ ఉందట. అందుకే చెప్పి అతన్ని టాస్క్ నుంచి తీసేసిర్రు. నిన్న డిమాండ్ పవన్‌కి జరిగింది అన్యాయం అయితే, ఇవాళ గౌరవ్‌కి జరిగింది అన్యాయమున్నర. లిటరల్లీ నిన్న టైం లేదు వాళ్ళకి కుమ్మక్కవ్వడానికి. సడన్‌గా వాళ్ళకి ఏం చేయాలో తెలవక టక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరో అతనికి ఎక్కువ ఓట్లేసిర్రు, తీసేసిర్రు. ఈరోజు మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిర్రు. పొద్దున్నుంచి డిస్కషన్స్ తనుజ, ఇమాన్యుల్, రీతు, దివ్యనికిత, భరణి అన్న, సుమన్ అన్న వీళ్ళంతా గ్రూప్ ఆఫ్ డిస్కషన్స్. వీళ్ళందరూ ప్లాన్, స్కెచ్. గౌరవ్ అంటే ఎవరు మనోడు, ఎవరు మనోడు కాదు. ఎవరు మన టీంలో ఉన్నా కానీ మనోడు, మన ఫ్రెండ్ అవుతాడా, మనం చెప్తే తింటాడా, మనం చెప్తే తినడా, మనతోడు పొట్లాడతాడా, ఏం చేస్తాడు అన్నీ ఆలోచించుకున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు, ఇవన్నీ ఆలోచించుకొని గౌరవం తీసేసారు. అబ్బా, ఇక నుంచి బిగ్ బాస్ హౌస్కి ఎవరైనా పోదాం అనుకుంటే మీరు పోయేటప్పుడు మీతో పాటుగా ఎవరెవరైతే పోతున్నారో ఒక నలుగురితో ఫ్రెండ్షిప్ చేయండి. ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం లేదు, మాట్లాడుకోండి, డీల్ సెట్ చేసుకోండి. అరే నేను నిన్నేమన్నా అంటే నువ్వు నన్ను ఏమనద్దు, నువ్వు నన్ను ఏమన్నా అంటే నేను నిన్నేమన్నా, మన ఇద్దరం కావాలని కొట్టుకున్నట్టు చేద్దాం, మళ్ళీ సాయంత్రానికి కలిసిపోదాం, మన ఇద్దరం కావాలని నామినేషన్లలో అరుచుకుందాం, సాయంత్రానికి కలిసిపోదాం, మన ఇద్దరం ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ పోదాం, అందరం కూడా కుమ్మక్కు అయిదాం అని చెప్పి కుమ్మక్కు అయ్యి ఒక టీమ్గా పోవాలి. లేదంటే ఏంటంటే కష్టమైపోద్ది. ఒకరికి 2 నామినేషన్లు ఇస్తే నామినేట్ అవుతారు అని అన్నప్పుడు మనకంటే వీక్ కంటెస్టెంట్ని టార్గెట్ చేసుకొని నేను ఒకటి వేస్తా, ఎంబటే నువ్వు కూడా ఒకటి వేయాలి. నువ్వు ఒకటి వేస్తావు, నువ్వు వేరైతే అలా ఒక నామినేషన్ వేరే వాళ్ళకి వేయాలి, నేను ఒక నామినేషన్ వేరే వాళ్ళకి వేస్తాను. కానీ ఇద్దరం కలిసి ఒక టార్గెట్ చేసి ఒకరిని వేయాలి. అంటే మనతో పాటు ఇంకో ఇద్దరు ఉంటారు, వాళ్ళు కూడా అట్నే టార్గెట్ చేసి వేయాలి. మనం ఎవరెవరినైతే ఒక్కొక్కరికి వేసినామో ఆ ఒక్కరికి ఇంకొకరు వేసేయాలి, ఇంకో ఓటు వేస్తే ఏంటంటే 2 అవుతాయి. అట్లా మనం ఒక చైన్ సిస్టమ్ పెట్టుకోవాలి. ఓకేనా? చైన్ సిస్టమ్ పెట్టుకొని నువ్వు ఒకరిని నామినేట్ చేస్తే, నువ్వు ఇద్దరిని నామినేట్ చేస్తే అందులో ఒకరిని నేను కూడా నామినేట్ చేయాలి. అంటే మనం టీమప్ అవ్వాలి, ఒక నలుగురం కలవాలి. ఎవరైనా క్యాప్టెన్సీ రేస్ నుంచి పక్క జరిపిపోయేలాగా ఓట్లు పడాలి అంటే మన 4 ఓట్లు అటు పడిపోవాలి, అట్లా పక్క జరపాలి అని ఒక స్కెచ్ చేసుకుని ప్లాన్ చేసుకుని పోవాలి. పోకపోతే కష్టమవుతుంది. ఇప్పుడు చూడు, చాలామంది కంటెస్టెంట్లు వెళ్ళిపోతున్నారు, కానీ కొంతమంది కంటెస్టెంట్లు ఫిక్స్ అవుతారు. ఈవెన్ పర్ఫార్మెన్స్ లేకపోయినా వాళ్ళు టాప్లో ఉంటారు. ఒకరి ఓటింగ్ ఒకరికి ప్లస్ అవుతుంది, క్రాస్ ఓటింగ్ జరుగుతుంది, వాళ్ళు ప్లస్ అవుతారు. ఈవెన్ రీఎంట్రీ తీసుకోవాలంటే కూడా ఒకరి ఓటింగ్ ఇంకొకరికి ప్లస్ అవుతుంది. అంటే ఒక టీమ్ అప్ అయిపోవాలి, ఒక దోస్తానం పెట్టుకోవాలి, ఒక బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలి. అది ఫేక్ బాండింగే ఉండాలి, రియల్ బాండింగ్ కూడా అవసరం లేదు. ఒక ఫేక్ బాండింగ్ ఏర్పరచుకోవాలి. దానికి ఒక ఏదో ఒక పేరు పెట్టాలి. ఫ్రెండ్షిప్ అనాలి, స్నేహించుకోవడం అనాలి, లేదంటే కంఫర్ట్ జోన్ అనాలి, ఏదో కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కండిషనర్ అనాలి, ఏదో ఒక పేరు పెట్టాలి. నాన్న అనాలి, అమ్మ అనాలి, తాత అనాలి, మామ అనాలి, అత్తమ్మ అనాలి, ఏదో పేరు పెట్టుకొని ముందటికి పోతేనే బచాయిస్తాం. లేదంటే లేదు అని అద్దం కట్టించారయ్యా. ఈ సీజన్లో ఫ్యామిలీ వీక్ అవసరం, వీళ్ళకి ఫ్యామిలీ వీక్ అవసరమా? యాక్చువల్లీ ఈ వారం పెడదామా, నెక్స్ట్ వారం పెడదామా అని అనుకున్నారు. 12th వీక్ పట్టుకపోయారు. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ తెలుసు వాళ్ళకి. ఇప్పుడు ఫ్యామిలీలో వచ్చి కొత్తగా చెప్పేది ఏం లేదు వీళ్ళకి. పూస కూర్చున్నట్టుగా అన్నీ అందరికీ తెలుసు. బయట నేను బయట పోయి చూసి వచ్చిండు, అందరికీ తెలుసు. వారానికి ఒకరు వచ్చి మొత్తం ఇన్పుట్స్ ఇచ్చారు. ఇలా కొత్తగా ఇన్పుట్స్ ఇవ్వడానికి ఫ్యామిలీ రావన్నా? అని వీళ్ళు ఏమైనా ఫ్యామిలీని మిస్ అవుతురా? నాన్న, అమ్మ, బావ, ఫ్రెండు, తమ్ముడు, అత్తమ్మ, అల్లుడు, 1.25 లక్ష ఉన్నాయిరా నాయన. ఒక్కొక్కరికి 2 కూతుళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, బావలు, బామరుదులు. నాకు లైవ్ చూస్తుంటే ఇరిటేటింగ్ అనిపించింది అబ్బా. యాక్చువల్లీ నిన్న రాత్రే ఈ మొత్తం 3 ప్రోమోలలో 2 ప్రోమోలు నిన్న రాత్రిదే. ఒకటేమో వాటర్ టబ్ టాస్క్ ఉంది కదా, ఆ ఎత్తర జెండా టాస్క్ ఉంది కదా, అదంతా కూడా మనం మార్నింగ్ మిడ్నైట్ ముచ్చట్లలో చెప్పేసుకున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ కూడా, చూసే ప్రయత్నం చేయండి చూడని వాళ్ళంతా. సో ఆ టాస్క్కి సంబంధించి చూపించారు. ఆ టాస్క్లో కూడా గౌరవ్ని పంపించకుండా తనుజ అడ్డం పడ్డది. ఆ టాస్క్ తనుజ ఆడుతుందా, గౌరవ్ ఆడతాడా? ఫిజికల్ టాస్క్ చాలా కష్టము. 100 సార్లు ఆడికిడికి తిరగాలి, వాటర్ వంగాలి, లేవాలి. ఆమె క్యాప్ అందుకునే విషయంలోనే 3 సార్లు 4 సార్లు ఉరికితే క్యాప్ కోసం కళ్ళు తిరిగి కింద పడ్డది. ఆమె ఆడుతుందా? ఆడడానికి ఉంటుందా? కష్టం కదా, ఈయననే ఆడాలి కదా. పైకి నేను నామినేషన్లో ఉన్నా అంటే ఇమాన్యుల్ ఉన్నాడా నామినేషన్లో? ఇమాన్యుల్ ఎందుకు వచ్చింది మరి? రాము రాథోడ్ కదా ఉన్నది నామినేషన్లో. తనుజ ఆయన రాము రాథోడ్ ఆడతామనాలి కదా. అట్లొద్దు, నేను ఇమాన్యుల్ ఆడతామని చెప్పి పంచాయతీ పెట్టింది నిన్న. అబ్బా ఎవరబ్బా ఫ్యాన్స్, చెప్తున్నా నిజం, లిటరల్లీ దారుణం. పెద్ద స్కెచ్. ఈ గౌరవం తీసేయాల్సిన అవసరం ఉంది. నీకు ఎవరి మీద అనుమానం ఉంటే వాళ్ళని చెప్పొచ్చు కదా. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు పోతారు. అరే స్కెచ్ చేసుకోకపోతే ఎట్లా పోయి? గేమ్ రా ఇది, గేమ్ అంటే గిట్నే ఆడాలి. ఇట్లా ఆడొద్దబ్బా, నిజాయితీగా ఆడితే బాగుంటుంది. ఇదే ప్రీవియస్ సీజన్లో అయితే ఇట్లా ఫ్రెండ్స్ అయ్యి ఆడుతుంటే, సీజన్ 7లో ఒక 3 ఫ్రెండ్స్ అయ్యి ఆడుతుంటే స్టార్ మా బ్యాచ్ అని పిలిచినాం మనం. యాదుకుందా? స్టార్ మా బ్యాచ్ అని పిలవలేదు. మొక్క బ్యాచ్, చుక్క బ్యాచ్ అయిందా? చుక్క బ్యాచ్ అని మాట్లాడినామా? ఈ చుక్క బ్యాచ్ కదా. వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా వీళ్ళు ఆపోనెంట్లలో ఉన్న వాళ్ళ నుంచి ఇప్పుడు డిమాండ్ పవన్ వీళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చేస్తే సపరేట్ మొక్క బ్యాచ్ అవుతుంది. కానీ ఆయన వచ్చి ఇంట్లో చేరిండు, కళ్యాణ్ ఇంట్లో చేరిండు. యాక్చువల్లీ వీళ్ళు ఎవరైతే కామనర్ కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోవడం వల్ల వాళ్ళు షైన్ కాలే, అయిపోయింది.
ఇప్పుడు రీతుని విడిచిపెట్టి డిమాండ్ ఉండడు. ఆయన సపరేట్ బ్యాచ్ అయితే కదా, ఆయన సపరేట్ వర్గమై పోరాటం చేస్తే అతను హీరో అవుతాడు. వీళ్ళ దాంట్లో కలిసిపోయినాక హీరో ఎందుకు అవుతాడు? చెప్తున్నా కదా, లిటరల్లీ కమ్మేసినాయి మబ్బులు వీళ్ళని. కామనర్ కేటగిరీలో పోయిన వాళ్ళకి ఎవరైతే మబ్బులు కమ్ముకుపోయి ఉన్నారో, మబ్బులలో చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళు ముందరికి వచ్చారు, వాళ్ళని ముందుకు తీసుకొచ్చారు, వీళ్ళతో పాటుగా నెట్టుకొచ్చారు. ఎవరైతే స్ట్రాంగ్ ఆపోనెంట్గా వీళ్ళకి నిల్చున్నారో వాళ్ళని బయటకు పంపించేశారు. కథం బస్. ఇది బిగ్ బాస్ టీం కూడా అదే స్కెచ్ చేసింది. సంతోషం. ఇక్కడ చూడుర్రి, గౌరవం తీసేయడానికి ఏ కైండ్ ఆఫ్ ప్లానింగ్ జరిగిందో. పొద్దున్న నుంచి డిస్కషన్స్, అరే గౌరవం తీసేద్దాం. ఎందుకు అంతగానో అంటే గౌరవ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి కష్టం. అంటే ఇమాన్యుల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా, ఇమాన్యుల్ తీసేయచ్చు కదా. ఫ్రెండ్షిప్, ఇండివిజువల్ ప్లే ఎక్కడుంది ఇక్కడ? ఇదివరకు సీజన్లలో ఇట్లా ఆడితే గ్రూప్ ప్లే తప్పు, చాలా తప్పుగా ఆడుతున్నారు, ఇండివిజువల్గా ఆడతలేరని కొట్లాడేటోళ్ళం మనం. అది లేదు ఇప్పుడు. ఎందుకంటే ఈ బ్యాచ్కే ఎక్కువ వ్యూవర్షిప్ ఉంది, ఈ బ్యాచ్కే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంకేం చేయలేము, ఈ సీజన్ ఇట్నే పోతుంది. వీళ్ళు ఇట్నే స్కెచ్లు వేసుకుంటూ పోతారు. ఇది అద్భుతమైన స్కెచ్. గౌరవం తీసేయడమే అద్భుతం అని చెప్తే వావ్ అంటారు వాళ్ళు. రైట్, సరే. నాకు కొంచెం ఫస్ట్రేటింగ్ అనిపించింది అబ్బా ప్రాసెస్ అంతా. ఇక తనుజ వచ్చిందబ్బా ఫస్ట్ తిప్పింది మాటలు, అట్లా తిప్పేమో, ఏమైందంటే అట్లయిందంటే ఇట్లయిందంటే, అది చూసి ఇది చూసిన తర్వాత నాకేమనిపించిందంటే గౌరవం అనిపించింది. ఓవర్ రియాక్ట్ అవుతుంది కాబట్టి గౌరవం అనిపించింది. ఆ తర్వాత సెకండ్ ఇమాన్యుల్ వచ్చి గౌరవమే అన్నాడు, అయిపోయింది. ఏంద్రా ఆయన అనుకున్నా. గౌరవ్ వచ్చింది ఎందుకంటే ఆరెంజ్ టీంలో నేను అనుకున్న ఆరెంజ్ టీంలోనే ఉన్నారు అనుకున్న రెబలు. ఆయన సంజన అనుకున్నాడు కదా, గట్టిగా అనుకున్నాడు కదా, మళ్ళీ అనుకున్నాడు కదా, 100 సార్లు అనుకున్నాడు కదా. కానీ కాదు, గౌరవే అని అనిపించింది నాకు. ఆరెంజ్ టీంలోనే ఉన్నాడు, అందుకే మనం తీసేస్తలేము, మన టీం ఇట్లా ఉండడానికి కారణం. అట్లా అనిపిస్తే మరి మన టీంలో ఉన్నాడు అనిపిస్తే మన టీం వాళ్ళని ఎందుకు తీసేస్తాం? వేరే టీం వాళ్ళని కదా తీసేయాల్సిందే. తర్వాత థర్డ్ వచ్చేసి గౌరవే వచ్చిండు. గౌరవ్ వచ్చి నేను ఇమాన్యుల్ అనుకుంటున్నా. ఫస్ట్ గ్రీన్ బ్యాడ్జ్ పంచాయతీ చెప్పిండు ఇక్కడనే. మళ్ళీ ఈ గ్రీన్ బ్యాడ్జ్కి నాకు కావాలి అని అంటే రాకుండా చేసిండు బేసిక్గా. అంటే వద్దు అన్నాడు, నాకే కావాలి అని అన్నాడు. అసలు గ్రీన్ బ్యాడ్జ్ వస్తే సేఫ్ జోను, కానీ సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళని వీళ్ళంతా చూడబ్బా. గ్రీన్ బ్యాడ్జ్ వచ్చినాడు సేఫ్ జోన్ కదా. ఏం సేఫ్ జోన్ ఇది? అసలు ఇదేం సేఫ్ జోను? రెబల్ తీసేయకుండా ఉంటారు అంటే బిగ్ బాసే దగ్గరుండి అందరిని పిలిచి నిలబెట్టి ఏకాభిప్రాయంతో తీసేయడం ఏంది? అది పోయిన సీజన్ అనుకుంటా కదా, ఏకాభిప్రాయాల సీజన్. ఏమనంటే ఏకాభిప్రాయంతో తీసేయండి అంటారు. సో గౌరవ్ వచ్చి ఇమాన్యుల్ ఫస్ట్ సారి గ్రీన్ బ్యాడ్జ్ వచ్చినప్పుడు, టాస్క్ గెలిచినప్పుడు ఇమాన్యుల్ తీసుకున్నాడు. సెకండ్ ప్రిఫరెన్స్ తనుజ అన్నది, సెకండ్ ప్రిఫరెన్స్లో తనుజ తీసుకుంది. థర్డ్ ప్రిఫరెన్స్లో నాకు వద్దు అని చెప్పి నన్ను తీసేయడానికి ట్రై చేసిండు. ఇమాన్యుల్కే కావాలని అడిగిండు. ఆయనకే రిస్క్ ఎక్కువ అన్నాడు. నాకు సేఫ్ ఉంటుంది కదా నేను తీసుకుంటా అంటే వద్దు అన్నాడు. అదే నాకు డౌట్ కొడుతుంది. ఆయన రెబల్ కావచ్చు, నన్ను తీసేద్దాం అనుకున్నట్టు, గ్రీన్ ఉంటే తీసేయరాదని చెప్పి చేసిండేమో అని గౌరవ్ ఇచ్చిండు. ఈ మాట అన్నాడు. ఈ మాట అన్నాక ఈ మాట పట్టుకొని ఇప్పుడు నువ్వు గ్రీన్ సంపాదించుకుంది కూడా అందుకునేమో, నువ్వే రెబల్ కావచ్చు, నీ దగ్గరనే ఉంటే ఎవరికి అనుమానం రాదు అని చెప్పి గ్రీన్ బ్యాడ్జ్ వచ్చేలాగా పోరాటం చేసినావు కావచ్చు అని ఈ రీజన్ చెప్పి సుమన్ శెట్టి అన్న, భరణి అన్న, ఇంకెవరు చాలామంది. అయ్యో రీతు చౌదరి అయితే నాకు ముగ్గురు మీద అనుమానం ఉండే. ఆ ముగ్గురిట్లలో ఒకరు దివ్య, పాల డబ్బాలు అవన్నీ తీసింది దివ్య అని అనుమానం ఉండే. సరే అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త రెబల్ వచ్చినట్టున్నాడు కదా. సో ఈమెకి ఎట్లా తెలుసు కొత్త రెబల్ అని? ఈమెనే కొత్త రెబల్ కాబట్టి కొత్త రెబల్ వచ్చినట్టున్నాడు కాబట్టి నాకేమనిపిస్తుందంటే ఆ పాల టాస్క్ వరకు వాళ్ళు చేసినట్టున్నారు, తర్వాత కొత్త రెబల్ వచ్చినట్టున్నాడు. ఆ కొత్త రెబల్ ఎవరు అని అనిపిస్తుందంటే నాకు ఇమాన్యుల్ అయినా నువ్వైనా. మీ ఇద్దరిట్లలో నాకు ఇమాన్యుల్ కాదు అని ఎందుకు అనిపిస్తుందంటే ఇమాన్యుల్ షార్ట్గా ఉన్నాడు కాబట్టి నువ్వే. ఏం చెప్పినావు నువ్వు అనిపించింది నాకు. సాయి వచ్చి సాయికి రగులుతుంది అన్నట్టు, వీళ్ళంతా కుమ్మక్కై ఒక గ్రూప్ అయిపోయి వీళ్ళంతా ఆడుతున్నారు అని చెప్పి గట్టిగా ఫైట్ చేద్దామని అనుకుంటాను. కానీ ఈ వారం వెళ్ళిపోతాడు అబ్బా. ఈ వారం వెళ్ళిపోకపోతే కనుక గట్టిగా ఫైట్ చేయడానికి ఆపోజిట్గా నిలబడే ధైర్యం చేస్తాడు సాయి అని అనిపించింది. సాయి అంటాడు ఇమాన్యుల్ అంటే ఊరికనే ఇమాన్యుల్ అంతే. నిఖిల్ వచ్చి ఇమాన్యుల్ అనొచ్చు కదా అంటే అది వేరే రకంగా ఉంటుంది. కానీ కాదు, ఇక్కడ ఏం చేస్తాడు, నిఖిల్ వచ్చి రీతు అంటాడు. రీతు మీద అనుమానం ఉందంటే, కానీ ఆయన కరెక్ట్గా గెస్ చేస్తుండు. నిన్నటి నుంచి ఆయన కరెక్ట్గా గెస్ చేస్తుండే. అట్లా అందరూ కూడా నిజాయితీగా కరెక్ట్గా గెస్ చేయాలి. వాళ్ళకి ఎవరు అనిపిస్తారో కరెక్ట్గా గెస్ చేస్తే బాగుంటుంది. కానీ వీళ్ళు కుమ్మక్క అయిపోతారు. తర్వాత మనకి దివ్య నిఖిత వచ్చింది, గౌరవం అన్నది ఊరికనే ఏదో ఒక రాయి వేసిపోయింది అంతే. గౌరవం అని చెప్పింది. సాయి వచ్చి మంజులు అన్నాడు, నిఖిల్ వచ్చి నీతు అన్నాడు. ఆ తర్వాత రామ్ వచ్చి సంజన గారి పేరు చెప్పిండు. రాము ఇండివిజువల్గా ఆడుతుండబ్బా ఈవెన్. ఆ తర్వాత కానీ ఒకటి తప్ప అనిపించింది ఏంటంటే, నాకు తనుజ అక్క సపోర్ట్ చేసింది మొన్న గౌరవ్ని సేవ్ చేయడానికి, అండ్ భరణి అన్న సపోర్ట్ చేసిండు నేను క్యాప్టెన్ కావడానికి. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మీ ఇష్టం, మీరు ఎవరినన్నా తీసుకోవచ్చు క్యాప్టెన్సీ కంటెండర్గా, మీ సపోర్ట్ ఎవరికైనా చేయొచ్చని. అతని సపోర్ట్ రిక్వెస్ట్ కూడా సరిగ్గా అడగలేదబ్బా, వీళ్ళ కోసం వదిలేసిండు.
ఆయనకి పోవాలని ఇంట్రెస్ట్ ఉంటే పంపిస్తే అయిపోద్ది. రైట్. రాము సంజన గారి పేరు చెప్పిండు. చెప్పి ఏందంటే సంజన గారు కొంచెం నాకెందుకో బాగా మాట్లాడడం గానీ, మధ్యాహ్నం చాలా మాట్లాడడం గానీ అట్లా అనిపించింది నాకు అని ఒక రీజన్ చెప్పిండు. అందుకే సుమన్ శెట్టి అన్న గౌరవం అన్నాడు. ఎందుకంటే గ్రీన్ బ్యాడ్జ్ ఆయన దగ్గరనే, ఆయన చెప్పిన లాజిక్ ప్రకారంగా గ్రీన్ బ్యాడ్జ్ ఆయన దగ్గరనే ఉంది కదా, సో ఆయన దగ్గర ఉంటే ఆయన మీద అనుమానం రాదని చెప్పి చేసిండేమో అని చెప్పి ఇట్లా అందరూ కళ్యాణ్, ఇక కళ్యాణ్ది ఇంకొకరిది ఎవరిదో నేను చూడలేదబ్బా. టోటల్గా 8 ఓట్లు పడ్డాయి. డిమాండ్ పవన్ వచ్చేసి గౌరవ్నే అన్నాడు. ఎందుకంటే టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా చెప్పిండు. నిన్న ఆరెంజ్ టీం వాళ్ళు అందరూ కలిసి నన్ను టాస్క్ నుంచి బయటకు పంపించారు. సో లైక్ దట్ నేను ఇప్పుడు చేస్తున్నా, అండ్ నన్ను ఎవరైతే తీశారో సేమ్ నేను వాళ్ళకి రిటర్న్ ఇస్తున్నా. సో ఇఫ్ యూ ట్రబుల్ మీ ఐ ట్రబుల్ యూ అని చెప్పి గౌరవ్ అన్నాడు. మరి ఆ ట్రబుల్ యూ అని చెప్పి ఇటు చేయొచ్చుగా, ఇమాన్యుల్కి కాదు, వెళ్ళిపోయేటోళ్ళకి ఏదో అని చెప్పి వేసినట్టుగా అనిపించింది. అన్ని రకాల రీతు పక్కన ఉంటుంది కదా, ట్యూన్ చేస్తుంది కదా, అన్ని రకాలుగా ఆలోచిస్తే నాకు గౌరవ్ అని అనిపిస్తాడు. ఆ తర్వాత అనిపిస్తాడని చెప్పిన ఆ తర్వాత గౌరవ్ 8 ఓట్ల మెజారిటీతో మనల్ని టాస్క్ నుంచి తొలగించారు. ఆ తర్వాత బిగ్ బాస్ మామ, దివ్యనికిత, సుమనన్న వీళ్ళిద్దరు రెబల్స్ అని చెప్పి అనౌన్స్ చేసేసిండు. అనౌన్స్ చేసిన తర్వాత మనకి దివ్య ఏమేం చేసిందో చెప్పింది. ఈ ఫస్ట్ టాస్క్ ఎట్లా జరిగింది, సెకండ్ టాస్క్ ఎట్లా జరిగింది, కానీ ఇప్పుడున్న రెబల్ ఎవరో నాకు తెలియదు అన్నట్టు చెప్పింది. బిగ్ బాస్ మామ టీంకి 2 చొప్పున దివ్యనికిత అండ్ సుమన్ శెట్టి అన్న వీళ్ళిద్దరు క్యాప్టెన్సీ కంటెండర్లు, భరణి అండ్ రీతు వాళ్ళిద్దరు కూడా క్యాప్టెన్సీ కంటెండర్లు. కానీ ఇక్కడ దివ్యనికిత, సుమనన్న కన్ఫర్మ్డ్ క్యాప్టెన్సీ కంటెండర్లు. మిగిలిన 5 ఉన్నారు కదా, రాము రాథోడు, తనుజ, ఇమాన్యుల్, రీతు అండ్ భరణి అన్న వీళ్ళు మాత్రం వాళ్ళని అడగాలి. వాళ్ళకి ఏంది పిచ్చింగ్ చేసుకోవాలి, బతిలాడుకోవాలి, ప్లీడింగ్ చేసుకోవాలి. చేసుకుంటే ఆ హౌస్ మేట్స్ అందరూ కలిసి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే కనుక ఎవరికైతే తక్కువ లీస్ట్ సపోర్ట్ వస్తుందో వాళ్ళని ఈ టాస్క్ నుంచి తొలగిస్తే ఓన్లీ 6 మాత్రమే ఉంటారు, టీంకి 2 ఉంటారు. అదేంది రీతు పర్మనెంట్ హౌస్ మేట్ ఏంటది తన కన్ఫర్మ్ అయిపోయినట్టే కదా, తను సక్సెస్ఫుల్గా టాస్క్ చేసింది కదా, సీక్రెట్ టాస్క్ అయిపోయినట్టే కదా, ఆమెను తీసుకోవచ్చు కదా. బిగ్ బాస్ మామ దివ్యనికిత సుమనన్న పేరు చెప్పినప్పుడు ఈమె పేరు ఎందుకు చెప్పలేదని నాకు డౌట్ వచ్చింది. సరే రీతుది ఇంకెవరికి తెలియదు, మిగతా వాళ్ళకి తెలుసు. సో ఇక్కడ మిగిలిన వాళ్ళల్లో రాముని తీసేస్తారు. ఎందుకంటే రాము అందరూ వచ్చి నాకు సపోర్ట్ చేయండి అంటే రాము మాత్రం అట్లా అడిగిందే వెరైటీగా అడిగిండు. బర్నీ అన్న నా కోసం చేసిండు, తనుజాక నా కోసం చేసింది, సో మీ ఇష్టం, మీరు ఎవరినైనా తీసుకోవచ్చు అని చెప్పిండు. అంటే వాళ్ళ గురించి చెప్పిపోయినట్టుగా అనిపించింది నాకు. సో ఇదబ్బా మొత్తానికి అయితే ఈ ప్రోమోలలో ముచ్చట అండ్ ఆ టబ్ టాస్క్కి సంబంధించి వీడియో సపరేట్గా ఆల్రెడీ మిడ్ ముచ్చట్లలో మొత్తంగా ఆ వాటర్ టాస్క్కి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన, చూసే ప్రయత్నం చేయండి. నాకైతే వీళ్ళంతా ఒక కుమ్మక్కై ఇట్లా చేస్తుంటే నాకు అసలు నచ్చలేదబ్బా. ఇండివిజువల్గా ఆడుకోవచ్చు కదా, వాళ్ళకి ఎవరి మీద అనుమానం ఉంటుందో చెప్పొచ్చు కదా, ప్లాన్ చేసుకొని స్కెచ్ చేసుకొని. ఏందో ప్రోమోలలో చూస్తుంటే ఏముంది, ఏం లేదు, వీళ్ళకి ఫ్యామిలీ వీక్ దండగా. ప్రోమోలలో 2 ప్రోమోలలో అది గౌరవ్కి గ్రీన్ బ్యాడ్జ్ ఇవ్వమని చెప్పి చేసే పంచాయతీ ఒకటి ఉంది. ఎందుకు అసలు వీళ్ళంతా టీమప్ అయిపోయి కుమ్మక్క అయిపోయి పైకి చూడ గొడవలు పెట్టుకొని ఎందుకు ఇదంతా? సరే ఇంకేముంది, అంతే ఈ వీడియోకి ఇంతే. ఆయన ఓటింగ్ పోల్ సంగతి చెప్తా, ఇక్కడనే చెప్పేస్తే ఇంకేముంది సపరేట్గా మాట్లాడుకోవడం. కానీ తనుజ టాప్లో ఉంది, కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, సంజన భరణి అన్న ఇద్దరికి సేమ్ ఓటింగ్ ఉంది. డేంజర్ జోన్లో వచ్చేసి వీళ్ళు 2 ఉన్నారు. ఎవరు, మన రాము రాథోడు, సాయి, వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నారు. మీరు ఎవరికైనా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటే కనుక ఓటేసుకుంటే ప్రయత్నం చేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్, జై హింద్.